పాండ్యదేశం అనేక సిరి సంపదలు, ప్రేమ, దయ, దాక్షిణ్యం, ధర్మచింతనతోటి అలాగా విరాజిల్లుతోంది. అటువంటి ఆ దేశంలో, పాండ్య దేశంలో మధురై అనే ఒక మహానగరం ఉంది. ఆ మహానగరంలో పరమేశ్వరుడు నెలకొని ఉన్నారు. ఆ నగరంలో ఒక వర్తకుల కులంలో పూర్వం నుంచి కూడా వాళ్ళ ఇంట్లో నియమనిష్టలు అలాగ జీవితం కొనసాగిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. అలాంటి వారి వంశంలో మూర్తి నాయనారు జన్మించారు. ఈ మూర్తి నాయనారు పరమేశ్వరుడికి ఆయన శరీరానికి లేపనంగా చందనం తీసి రోజు పరమేశ్వరుడికి లేపనం చేస్తూ ఉండేవారు. అదే ఆయన నియమం. ఈ మూర్తి గారు పరమేశ్వరుడికి చేస్తున్న సేవను చూసి భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉండేవారు. ఈయన గుళ్ళో దేవుడికి చందనం తీసి రోజు ఇలాగా ఆయన కైంకర్యానికి ఎలాంటి విఘ్నము లేకుండా ఈ నిత్యము ఈయన మూర్తి నాయనారు చందనాన్ని అరగదీస్తున్నారు, పరమేశ్వరుడికి సమర్పించుకుంటున్నారు. ఇలా రోజులు గడుస్తున్నాయి చక్కగా ఆనందంగా. అలాంటి సమయంలో ఈ మూర్తి నాయనారు ఉంటున్న రాజ్యాన్ని కర్ణాటక రాజు తన చతురంగ బలాల్ని సమీకరించుకుని ఈ పాండ్య చక్రవర్తిని యుద్ధంలో ఓడించేసి ఈయన రాజ్యాన్ని ఆక్రమించేశారు. అంటే ఈ మూర్తి నాయనారు ఉన్న రాజ్యాన్ని కర్ణాటక రాజు ఆక్రమించేసుకున్నాడు. అక్కడి నుంచి ఈ మూర్తి నాయనారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసూయాగ్రస్తుడైన కర్ణాటక రాజు ఈ పరమేశ్వరుడు యొక్క భక్తులకి ప్రీతిపాత్రమైన విభూదిని, శైవ సమయాచారాన్ని తిరస్కరించాడు. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. జైన మతాన్ని స్వీకరించి ఏం చేశాడు? ఈ పరమేశ్వరుడు యొక్క భక్తుల్ని హింసించడం ప్రారంభించాడు. మధుర మీనాక్షి ఆలయంలో ఉన్న పరమేశ్వరుడికి పరమభక్తుడైన ఈ మూర్తి గారికి ఆ రాజు ఎన్నో అడ్డంకుల్ని కల్పించడం ప్రారంభించాడు. ఈ రాజు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఈ మూర్తి నాయనారు పూర్వంలాగే చందనలేపన కైంకర్యాన్ని ఆయన విడిచిపెట్టకుండా నిత్యం అలా చేస్తూ వస్తున్నాడు. కానీ ఆ కర్ణాటక రాజు పరమేశ్వరుడికి చందనలేపనం తయారు చేయడానికి కావాల్సిన చందనం కట్టెలు లభించకుండా చెయ్యాలనే ఉద్దేశంతో రాజ్యంలో చందనం దొరకకుండా చేసేసాడు. ఇతను ఇలాగ చందనలేపనం చేస్తున్నాడని చందనం చెక్కలు దొరకకుండా చేసాడు అసలు రాజ్యంలో ఆ రాజు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిని చూసి మూర్తి నాయనారు ఎంతో బాధపడడం ప్రారంభించాడు. పరమేశ్వరుని ఇలా వేడుకున్నాడు ఆయన. ఈ వంచక బుద్ధి కలిగిన ఈ జైనులతో సదాకాలం గడిపే పాపాత్ముడైన రాజు మరణించి వేదాల్లో ప్రస్తుతించబడి శుభాలను అనుగ్రహించే విభూతిని, ఉత్తమమైన అందున ఉన్నతమైన శైవమతాన్ని ఆచరించే రాజుని పొందే అదృష్టం ఈ దేశానికి ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఈయన బాధపడడం ప్రారంభించాడు. ఒకరోజు ఈ మూర్తి నాయనారు నగరం అంతా ఎంత వెతికినా కూడా చందనం కర్రలు ఆయనకు లభించలేదు. దాంతో ఆయన హృదయం అంతా వేదంతో నిండిపోయింది. ఆ బాధగా దేవాలయాన్ని చేరుకున్నాడు ఆయన. పరమేశ్వరుడికి పవిత్రమైన చందనంతో అలాగే కైంకర్యంకి ఈరోజు విఘ్నం కలిగింది. కానీ రాతి మీద అరగదీయడానికి చందనం కట్టు లేకపోతేనే నా చేతులకు ఎలాంటి విఘ్నం లేదు కదా అనే తెగువతోటి గుండ్రని చందనం అరగదీసే రాతిపైన తన మోచేతులను పెట్టి చందనం కర్రలాగా తన మోచేయనే చందనం కర్ర కింద భావించాడు ఆయన. భావించి ఆ రాతిపైన తన మోచేతులను పెట్టి వాటిని చందనం కట్టెలుగా భావించి రక్తము, నరాలు, ఎముకలు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఆ రాతిపైన తన మోచేతిని రుద్దడం ప్రారంభించాడు ఈ మూర్తి నాయనారు. చందనపు రాతి మీద మోచేతిని అరగదీయడం వల్ల రక్తం చిందింది. ఆ ప్రదేశం అంతా రక్తసిక్తం అయిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన వాక్కులు
అంతటా ప్రతిధ్వనించాయి. ఏమన్నారంటే ఆయన, ఓ భక్తుడా, భక్తి ఉద్రేకంతోటి నువ్వు ఇలా చెయ్యొద్దు. నిన్ను క్రూరంగా హింసించిన ఈ పాపాత్ముడైన ఈ రాజు ఆక్రమించాడు కదా ఈ రాజ్యాన్ని, దాన్ని నువ్వు పొందుతావు. ఈ దేశ ప్రజల కష్టాలను పోగొట్టి తర్వాత సమయం ప్రకారం నీ కైంకర్యాన్ని నువ్వు కొనసాగిద్ది కానీ తొదకి అంచెంలో నువ్వు కైలాసాన్ని కూడా పొందుతావు అని చెప్పి శివుడి యొక్క వాక్కు వినిపించింది. ఈ విధంగా ప్రతిధ్వనించిన ఈ వాణిని విన్న ఈ మూర్తి నాయనారు అంతకుముందు తాను అరగదీయడానికి ఉపక్రమించిన ముంజేతిని అరగదీయడం ఆపేశారు. ఆయనకి చేతులకు ఏర్పడిన గాయం కూడా వెంటనే మాయమైపోయింది. ఆశ్చర్యకరంగా ఆ రాత్రే ఈ కర్ణాటక రాజు మరణించాడు. ఆ రాజు మరణాన్ని చూసి అంతఃపుర స్త్రీలు, బంధుజనం అందరూ కూడా చాలా దుఃఖించారు. ఆ సమయంలో మంత్రులందరూ సమావేశం అయ్యి రాజుగారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ, అంత్యక్రియలన్నీ జరిపించారు. అవన్నీ ముగించిన తర్వాత ఈ రాజుగారికి సంతానం లేదు కదా, ఇప్పుడు రాజుగారు తర్వాత రాజుగా ఎవరిని చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగా ఎన్నో విధాలుగా ప్రాణులను సంరక్షిస్తూ ఈ భూమండలాన్ని పరిరక్షిస్తూ తన శ్వేతఛత్రం నీడలో ప్రజలందరూ తన దైనందిక కార్యక్రమాల్ని ధర్మబద్ధంగా సాగేలా పాలించే మహారాజు కావాలి మనకి. అటువంటి రాజు లేకపోతే ఆ రాజ్యం ప్రాణాలు లేని శవంలా అవుతుంది అని చెప్పి ఆ మంత్రులు పరిపరి విధాలుగా ఆలోచించారు. వాళ్ళు ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చారు. రాజ్యం యొక్క భద్రగజం ఉంది, ఏనుగు. ఆ భద్రగజం కళ్ళకు గంతలు కట్టి వదిలితే ఆ గజం చేత ఎవరు స్వీకరించబడతారో వాళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగా పరిగణించబడతారు అని చెప్పి ఈ మంత్రులు నిర్ణయించారు. అలాగే ఆ భద్రగజానికి, ఆ ఏనుక్కి తెల్లటి వస్త్రంతో కళ్ళకు గంతలు కట్టేసి ఈ రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించే మహారాజుని ఎంపిక చేసి తీసుకురావాల్సిందిగా ఆ ఏనుగుని విడిచిపెట్టారు. ఆ ఏనుగుని సైనికులు పక్కన నడుస్తూ దాన్ని సంరక్షిస్తూ తీసుకెళ్తున్నారు. ఆ ఏనుగు వీధులన్నీ తిరుగుతూ అందమైన ప్రాకారాలతో కూడిన ఆకాశాన్ని అంటే గోపురం గల మీనాక్షి సమేత సుందరేశ్వరుడి దేవాలయం గోపురం ముందుకొచ్చి అది నిలబడింది, అక్కడ ఆగింది. అంతకు ముందు రోజు రాత్రి ఈయన కల్లో, ఈ మూర్తి నాయనారికి కల్లో ఆయనకి శివుడు చెప్పాడు కదా, నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వు పొందుతావు అని చెప్పాడు కదా. తన స్వప్నాన్ని గుర్తు తెచ్చుకున్న ఈ మూర్తి నాయనారు పరమేశ్వరుడు ఇచ్చే ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నిశ్చయించుకొని ఈ మీనాక్షి సుందరేశ్వరుడు ఆలయం ముందుకు వచ్చి నిలబడ్డారు ఆయన. ఈ పట్టపుటేనుగు, కళ్ళకు గంతలు కట్టబడిన పట్టపుటేనుగు ఉంది కదా, అది అక్కడికి వేగంగా వచ్చి అక్కడ నిలబడి ఉన్న మూర్తి నాయనారికి వంగి నమస్కరించింది. తన తొండంతో ఆయన్ని పైకెత్తి తన వీపు మీద కూర్చోబెట్టుకుంది. ఏనుగుపై ఆసీనులైన ఈ మూర్తి నాయనారిని చూసి ఈ మంత్రులందరూ కూడా ఆయన పాదపద్మాలకి భక్తితోటి నమస్కరించారు. పరమేశ్వరుడి కరుణా కటాక్షాలతో లోకాన్ని ఉద్ధరింపచేయడానికి వచ్చిన ఈ మూర్తి నాయనార్ను చుట్టూ భేరీ వాయిద్యాలు ఒక్కసారిగా మార్మ్రోగాయి. అలా పట్టపుటేనుగు మూర్తి నాయనార్ని అంతఃపురానికి తీసుకొచ్చింది. మంత్రులందరూ లాంఛనాలతోటి ఈ మూర్తి నాయనారికి పట్టాభిషేకం కూడా చేశారు. పట్టాభిషిక్తులను చేయిస్తున్న మంత్రులను చూసి మూర్తి నాయనార్ అన్నారు, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలంటే పరమేశ్వరుడి దివ్య దేహంలో విరాజిల్లే విభూతి నాకు పట్టాభిషేకం చేయదగిన పట్టాభిషేకం. నాకు మీరు విభూతి పెట్టారంటే పరమేశ్వరుడికి దివ్య దేహం అంతా కూడా నిండి ఉండే ఆ విభూతి నా నుదుటిని పెట్టారంటే అదే నాకు పట్టాభిషేకంగా భావిస్తాను. నేను పరమేశ్వరుడికి ఇష్టమైన రుద్రాక్ష నేను ధరించే ఆభరణం. రాజులకి వేసుకునే ఆభరణాలు ఏం నాకొద్దు, పరమేశ్వరుడి మెడలో ఉండే రుద్రాక్షే నాకు ఆభరణంగా నేను ధరిస్తాను
అదే నేను ధరించే ఆభరణం. పరమేశ్వరుడి జటాజూటం నేను ధరించదగిన కిరీటం. పరమేశ్వరుడు జటాజూటం ఎలా పెట్టుకుంటాడో ఆ జటాజూటం నేను పెట్టుకుంటా, అదే నా కిరీటం. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. చెప్పేసరికి ఈ మూర్తి నాయనారు ఎలా కోరుకున్నారో అలాగే ఆ మంత్రులు ఆయనకి పట్టాభిషేకం చేశారు. ఈ మూర్తి నాయనారు లోకంలో శాశ్వతమైన విభూతిని విరాజిల్లేలా చేయగా, శత్రువులను జయిస్తూ అన్ని దేశాలకు చెందిన రాజులు కూడా వినమ్రులై తనకు నమస్కరిస్తూ ఉండేలా చేసుకున్నారు. రాజ్యాన్ని అలాగా రాజ్యంలో ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండేటట్టుగా పరిపాలిస్తూ ఉన్నారు. అలా పరమేశ్వరుడి కైంకర్యంలో స్థిరచిత్తులై పరమేశ్వరుడి దివ్య చరణాలను చేరుకున్నారు మూర్తి నాయనారు. ఇది ఈరోజు కథ. రేపు తర్వాత నాయనార్ గురించి చెప్పుకుందాం. ఈయన మనం చెప్పుకుంటున్న నాయనార్ల కథల్లో 14వ నాయనారు. ఈయన పేరు మూర్తి నాయనార్. రేపు 15వ నాయనార్ గురించి చెప్పుకుందాం. ఈ నాయనార్ల కథలు వినడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది, మన ఇంట్లో మంచి జరుగుతూ ఉంటుంది, మనకు శుభాలు కలుగుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ కథలు విన్న తర్వాత మీ ఇంట్లో ఏం మంచి జరుగుతోంది, ఏం జరిగింది, కొత్తగా మన ఇంట్లో ఏం మంచి జరిగింది అన్నది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఇటువంటివి పురాణాలు వినడం వల్ల మన ఇంట్లో శుభాలు కలుగుతూ ఉంటాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు అవడాలు, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు రావడాలు, అలాగే రకరకాల శుభాలు కలుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో మీకు ఏం మంచి జరిగిందో చూసుకోండి ఇది విన్నప్పుడు. సరే, ఉంటాను. బాయ్.